నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K దిశగా దూసుకుపోతున్నాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలంగాణలో రైతుల చుట్టే రాజకీయం నడుస్తుంది. రైతు సంబంధిత అంశాలనే ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. అటు కాంగ్రెస్, బీజేపీలు రైతు ఎజెండాతోనే లోక్సభ సంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీకి తెలంగాణ రూరల్లో పెద్ద దెబ్బ పడింది. గ్రేటర్ పరిధిలోని మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే బీఆర్ఎస్ పరువు కాపాడాయి. మిగతా జిల్లాల్లో కారు పల్టీ కొట్టింది. దీంతో రూరల్ తెలంగాణ పైన దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరోసారి తెరపైకి తీశారు. ఈ క్రమంలోనే కేసీఆర్, ఆ పార్టీ నేతలు పొలం బాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగుకు నీరు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు కారణంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ హస్తం పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతు బంధు, 2 లక్షల రైతు రుణమాఫీ హామీ ఏమైందంటూ రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. అటు బీజేపీ సైతం రైతు అంశాలపైనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తుంది. కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ ఇటీవలే ఒకరోజు రైతు దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు. కేసీఆర్ కారణంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కూడా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపణలు చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు బోనస్గా 500 రూపాయలు ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15,000 ఆర్థిక సాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమల నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను రైతు సమస్యలపైన నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ను అమలు చేస్తున్నాయి. మరోవైపు తాము అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ, బీఆర్ఎస్లు కావాలనే కరువును రాజకీయం చేస్తున్నాయని, ఎన్నికల్లో గెలవడం కోసమే ఇలాంటి డ్రామాలు చేస్తున్నాయంటూ అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. ముఖ్యంగా 2 లక్షల రైతు రుణమాఫీ హామీ పైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ను ఇరుకును పెట్టే ప్రయత్నం చేయడంతో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల మంది రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయల క్వింటాకు బోనస్గా చెల్లిస్తామంటూ చెప్పి ప్రతిపక్షాల నోళ్లు ముంచే ప్రయత్నం చేశారు. అయితే పంటలు ఎండిపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూలకంగా మారిందంటున్నారు. మొత్తంగా రైతుల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా 3 పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతుండడంతో సమ్మర్లో పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అందించే ప్రయత్నం మేము చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.